నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. మమతా బెనర్జీకి పట్టిన గతే, వాళ్ళ పార్టీకి పట్టిన గతే తెలంగాణలో కాంగ్రెస్కి పట్టబోతోందా? స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వ్యక్తం చేసిన ఆవేదన, ఆయన ఆందోళన చూస్తుంటే ఈ సందేహాలు కలుగుతున్నాయి. ఆయన ఏమంటారు? ఓట్లని తొలగించే ప్రక్రియ చాలా బలంగా జరిగింది ఇక్కడ, ఇది మాకు ఆందోళన కలిగిస్తున్న అంశం. అండ్ హీ హెస్ కంపేర్డ్ ఇన్ ఫ్యాక్ట్ వెస్ట్ బెంగాల్లో ఏం జరిగింది అంటే వాళ్ళ దృష్టిలో ఏం జరిగింది అనేది, వెస్ట్ బెంగాల్ అసలు ఏం జరిగింది కాదు, కాంగ్రెస్ దృక్పథంలో ఏం జరిగింది అనేది చెప్పుకుంటూ వచ్చారు. దీంతోపాటు ఇంకొక అంశం కూడా ఉంది. ఈసీఐ రిజెక్ట్ చేసింది తెలంగాణ ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేట్ అనే ప్రక్రియని ఫర్ ఎస్ఐఆర్ ఇది కొట్టేసింది. ఓవైసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఎంత కన్వీనియంట్గా మిస్లీడ్ చేశారనేది ఇక్కడ స్పష్టంగా అర్థమయ్యే విషయం. ఎన్ని ఓట్లు పోయినాయి, పోబోతున్నాయి, తెలంగాణలో పరిస్థితి ఎలా ఉండబోతోంది, ఈ అంశాలకు సంబంధించి సమగ్ర విశ్లేషణ అందించడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సురేష్ కోచట్ల గారు. నమస్తే సురేష్ గారు. నమస్కారం. సో మమతా బెనర్జీని తలుచుకొని మనం చాలా రోజులైంది సార్. మళ్ళీ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పుణ్యమని మళ్ళీ వాళ్ళు తలుచుకుంటున్నాం. సో వాజవన్ గారు, వెస్ట్ బెంగాల్లో జరిగింది ఏంటని మన అందరు తెలుసు. అక్కడ పెద్దగా ప్రాబ్లం ఏంటంటే ఇల్లీగల్ మైగ్రేషన్ ఉండే. బంగ్లాదేశ్ నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి జరిగిన కమ్యూనిస్ట్ వాళ్ళ హయాంలో, మళ్ళీ మమతా బెనర్జీ 15 సంవత్సరాల హయాంలో చాలా మటుకు ఫేక్ ఓటర్స్ని ఎన్రోల్ చేసుకున్నారు. అంత పెద్ద ప్రాబ్లం మన దగ్గర లేదు, ఉంది, కానీ దాని ఒక మేబీ 10-20% ఇక్కడ ఉంటుంది ఫేక్ ఓటర్స్. అక్కడ జరిగిన దానికి రేవంత్ రెడ్డి గారు అర్థం చేసుకోవాలి. ఆయన ఈడీ గురించి చెప్తున్నారు, సిబిఐ గురించి చెప్తున్నారు. ఆయనకు తెలియదేమో, బహుశా సిబిఐ ఎంక్వైరీ చేయాలంటే స్టేట్ గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వాలి. అంటే మమతా బెనర్జీ పర్మిషన్ ఇచ్చిన తర్వాత సిబిఐ వాళ్ళు వచ్చారా అంటే అక్కడే తెలిసిపోతుంది మీకు. అక్కడ జరిగిన కుంభకోణాలు, అక్కడ జరిగిన లా అండ్ ఆర్డర్ ఇష్యూ గురించి మమతా బెనర్జీ ఓడిపోయింది. ఓటర్లతో కాదు ఓడిపోయింది ఆమె. అక్కడ విసుక్కొచ్చి ఓటర్లు ఆమె తీసి బయటపడేశారు. హిందూ ఓట్స్ కన్సాలిడేట్ అయింది. అది కూడా రేవంత్ రెడ్డి గారు అర్థం చేసుకోవాలి. నిన్న ఆయన ఈ మాట్లాడినది ఒక ముస్లిం ప్రోగ్రామ్కి వెళ్ళి మాట్లాడారు. ముందు రేవంత్ రెడ్డి గారు చెప్పిన స్టేట్మెంట్ చాలా మటుకు కాంగ్రెస్ పార్టీని డ్యామేజ్ చేసింది అస్సాంలో అండ్ వెస్ట్ బెంగాల్లో కూడా. అంటే ఏంటి, కాంగ్రెస్ ఉంటే ముస్లిమ్స్ ఉంటే కాంగ్రెస్ అని చెప్పి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అది బీజేపీ వాళ్ళు చాలా బాగా వాడుకున్నారు అస్సాంలో, బీహార్లో. బహుశా ఇక్కడ ముఖ్యమంత్రి గారు తెలియదు అది, ఎందుకంటే ఆయన హిందీలో చెప్పిండు, అది కూడా పనికొచ్చింది వాళ్ళకి. సో డబ్బింగ్ చేయాల్సి అక్కర్లేదు, డైరెక్ట్ పెట్టేశారు వాళ్ళు. ఈ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మమతా బెనర్జీకి అక్కడ నేను చెప్పాను చూడండి వాజవన్, ఒకటి డూప్లికేట్ ఓటర్స్ ఉంటాయి, దట్ ఈస్ బంగ్లాదేశ్ నుంచి వచ్చి వాళ్ళని ఎట్లా రికగ్నైజ్ చేశారు. మనం ఇప్పుడు ఎస్ఐఆర్ ప్రాసెస్ మొదలైనప్పుడు తెలంగాణలో మన దగ్గర అప్రాక్సిమేట్లీ 3.3 crore ఓటర్స్, 3,30,00,000 మంది ఓటర్స్ మన దగ్గర లిస్ట్లో ఉన్నారు. దట్ ఈస్ లాస్ట్ 2024 తీసుకుంటే దాని తర్వాత జరిగిన రివిజన్స్లో చాలా మటుకు 3.34, అంటే దాని తర్వాత 18 years క్రాస్ చేసిన వాళ్ళు 2025లో యాడ్ అయ్యారు, మళ్ళీ 26లో యాడ్ అయ్యారు. సో ఈ 3,30,00,000 మంది ఓటర్లు మన దగ్గర ఉన్నప్పుడు వెస్ట్ బెంగాల్ని కంపేర్ చేస్తే వెస్ట్ బెంగాల్లో ఆల్మోస్ట్ 1 కోటి మందిని తీసేశారు లిస్ట్ నుంచి. అదే నంబర్ బీహార్లో కూడా తీసేశారు, కానీ బీహార్లో ఏ గొడవ జరగలేదు. తమిళనాడులో తీసేశారు 1 కోటి మందిని. మళ్ళీ రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తారు, స్టాలిన్ తీసేశారంటారా? స్టాలిన్ గారు చాలా స్పష్టంగా నాకు క్లారిటీ ఉంది. ఓడిపోయినప్పుడు ఈవీఎంల మీద, గెలిచినప్పుడేమో మా కాన్స్టిట్యున్సీకి వెళ్ళిపోయాడు ఆయన. అంటే ట్రూ పబ్లిక్ రిప్రజెంటేటివ్, జనంతో కలిశాడు ఆయన. అది కాదు, ఇప్పుడు స్టాలిన్ దగ్గర 1 కోటి మందిని తీసేసినప్పుడు తమిళనాడులో ఆయన ఇంత గొడవ చేశాడా? ఇట్లా మాది కావాలని తీశాడు ఎలక్షన్ కమిషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం చేసుకో, ఎస్ఐఆర్ ప్రాసెస్లో ఈ ఎస్ఐఆర్ చేస్తున్న వాళ్ళు, దట్ ఈస్ BLO, బూత్ లెవెల్ ఆఫీసర్లు, అందరు స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పిన అంటే స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీసే కావాలని చెప్పి ఓటర్లు తీసేశారు. ఆయన దాన్ని ఈసీని తిడుతున్నారు. ఈసీకి సంబంధం లేదు, ఈసీ కింద పనిచేస్తారు వాళ్ళంతా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్షన్ టైంలో పోలీస్ ఆఫీసర్లు అందరు రైట్ ఫ్రమ్ డీజీపీ టు సబ్ ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్ లెవెల్ దాకా అందరు ఎలక్షన్ కమిషన్ కింద వచ్చేస్తారు ఆ 2-3 నెలల టైం పాటు. అంటే వాళ్ళు ఎలక్షన్ కమిషన్ పనిచేస్తున్నారు, బీజేపీకి పనిచేస్తున్నారని మీరు ఛాలెంజ్ చేయండి. ఇప్పుడు జరిగిన దాంట్లో 2-3 కేటగిరీస్ ఉంది వాజవన్ గారు, మన ప్రేక్షకులు కొంచెం అర్థం చేసుకున్నట్టు చెప్తాను నేను. ఒకటి, మీ ఇంటికి ఫామ్ తెచ్చిస్తారు, అంటే మీరు ఆల్రెడీ లిస్ట్లో ఉన్నారు. ఫామ్ తెచ్చిచ్చిన తర్వాత మీరేం చేస్తారో ఫామ్ ఫిలప్ చేస్తారు. దాంట్లో 2 ఉంటాయి ఆప్షన్స్. ఒకటి, మీరు 2002లో కూడా మీరు ఓటేశారు, మీ దగ్గర డీటెయిల్స్ ఉంది, అది ఎట్లా తెచ్చుకోవచ్చు, మన ఈసీఐ యాప్లో వెళ్ళి దాంట్లో సెర్చ్ చేయవచ్చు. అంటే మీరు దీనికన్నా ముందు నల్లకుంటలో ఉన్నారు, ఇప్పుడు మీరు సికింద్రాబాద్లో ఉంటున్నారు. మీరు నల్లకుంట వెళ్ళి మీకు గుర్తుంటుంది, ఆ ఏరియా, కాన్స్టిట్యున్సీ, స్కూల్ నెంబర్ ఏదో గుర్తుంటుంది, ఏదో స్కూల్ అక్కర్లేదు,
మీరు అట్లీస్ట్ మీకు ఆ కాన్స్టిట్యున్సీ నెంబర్ తెలిసి మీరు మీ నాన్నగారి పేరు మీ పేరు పెట్టి సెర్చ్ చేయొచ్చు, లేకుంటే మీ అమ్మగారి పేరు మీ పేరు పెట్టి సెర్చ్ చేయొచ్చు, వచ్చేస్తుంది. నేను చాలామందికి ఇచ్చాను. ఒక ఫ్యామిలీకి అయితే యూఎస్లో ఉన్న ఫ్యామిలీ వాళ్ళ మదర్ ఫాదర్ ఇక్కడ ఉంటారు, చాలా ఓల్డ్ పీపుల్, 80, 82, 84, వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ కూడా ఉంది. వాళ్ళకి లాస్ట్ మినిట్లో నేను ఒకరోజు ముందు వాళ్ళ డీటెయిల్స్ ఇచ్చి వాళ్ళకి ఇస్తే వాళ్ళు వెళ్ళి వాళ్ళ పాపం హీ ట్రావెల్డ్ ఆల్ ద వే టు నాచారం అండ్ అప్డేటెడ్ ద లిస్ట్ దేర్. ఇంకొక ఫ్రెండ్కి అయితే లాస్ట్ మినిట్ ఆఫ్టర్నూన్ 1 గంటకు లాస్ట్ డే 1 గంటకు నాకు ఫోన్ చేసి మా సిస్టర్ పేరు కనిపించట్లేదంటే తీసిచ్చా. ఇక్కడే జరిగింది ఫస్ట్ తప్పు. ఎందుకంటే బిఎల్ఏని తప్పు పట్టలేము మీరు. వాళ్ళ వర్క్లోడ్లో ఒక బూత్లో ఉన్న 1200 ఓటర్స్ని మీరు చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మా దగ్గర అల్వాల్లో బిఎల్ఓ మా అపార్ట్మెంట్కి వచ్చారు, ఫస్ట్ వీక్ వచ్చేసారు. ఇన్ఫ్యాక్ట్ ఆమె నాకు ఈవెన్ బిఫోర్ ఎస్ఐఆర్ ప్రాసెస్ మొదలయ్యే ముందు, ఇంటికి వచ్చే ముందు కూడా వాళ్ళు ఫోన్ చేశారు ఒకసారి, సార్ మీ ఓటర్ ఐడి కార్డు పంపిస్తారా ఒకసారి, నాకు కొంచెం మ్యాప్ చేయాలి మిమ్మల్ని. పంపించాను నేను. తర్వాత ఆమె ఒక 2 వారాల తర్వాత ఎస్ఐఆర్ మొదలైనప్పుడు వచ్చారు. మా అపార్ట్మెంట్లో 30 ఫ్లాట్లు ఉన్నాయి. ఆమె అందరు లిస్ట్ తీశారు. నేను స్టార్టింగ్ నుంచి అక్కడ ఉన్నాను కదా, నాకు తెలుసు. ఒక పేరు చూపించారు. నేను చెప్పా, అమ్మ ఈయన టెనెంట్స్గా ఉన్నారు, వీళ్ళు వెళ్ళిపోయారు, ఇప్పుడు లేరు. సార్ మీరు సంతకం పెట్టండి, దట్ దే ఆర్ మూడ్ అవుట్ అని చెప్పేసి, షిఫ్టెడ్, పర్మనెంట్లీ షిఫ్టెడ్ అంటారు ఆ కేటగిరీని. వాళ్ళు ఇంకెక్కడ ఉండొచ్చు, వాళ్ళు అల్వాల్ నుంచి వెళ్ళి మారట్పల్లిలో షిఫ్ట్ చేయ ఉంటారు బహుశా. అక్కడ వాళ్ళు చూసుకోవాలి, దే హ్యావ్ టు రిజిస్టర్ ఫ్రెష్ దేర్. లేకుంటే వాళ్ళు ఇక్కడ వచ్చి ఈ ఫామ్ కలెక్ట్ చేసుకొని మళ్ళీ ఫామ్ 8 అనే ఒక ఫామ్ ఉంటుంది, అది 17 తారీఖు తర్వాత ఓపెన్ అవుతుంది. ఇప్పుడు లిస్ట్ వచ్చిన తర్వాత దాంట్లో మీరు కరెక్ట్ చేసుకోవచ్చు. మీ మొబైల్ నెంబర్ కరెక్ట్ లేదు, మీ పేరు తప్పు ఉంది, మీ ఏజ్ తప్పు ఉంది, మీ నాన్నగారి పేరు తప్పు ఉంది, అన్ని కరెక్షన్ దాంట్లో చేసుకోవచ్చు. మీ అడ్రస్ తప్పు ఉంది, ఇది కూడా కరెక్ట్ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు జరిగింది ఏంటంటే ఈ అన్కలెక్టబుల్ ఫామ్స్లోనే చాలా మట్టుకు కనిపించట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్మోస్ట్ ఒక 73 లక్షల మంది ఫామ్ కలెక్ట్ చేయలేదు. అన్కలెక్టబుల్ ఫామ్స్ అంటే లేరు వాళ్ళు. కొంతమంది ఫామ్ తీసుకొని ఫిలప్ చేయలేదు. నేను అక్కడ ఉంది, నా ఓటు ఇక్కడ ఉంది, నేను ఫిలప్ చేయట్లేదు, నేను మా ఊర్లోనే ఓటేసుకుంటాను. అది ఏంటి, దాని ఇండికేషన్ ఏంటంటే వాళ్ళకి ఇప్పుడు దాకా 2 ఓట్లు ఉన్నాయి. ఒకటి ఆంధ్రాలో ఉండే, ఒకటి తెలంగాణలో ఉండే. చాలామంది మన దగ్గర ఎస్పెషలీ ఈ మెయిడ్ సర్వెంట్స్ లాంటి వాళ్ళకి అక్కడ డబ్బులు వస్తాయి, ఇక్కడ డబ్బులు వస్తాయి. వాచ్మెన్, మెయిడ్ సర్వెంట్, కొంచెం డబ్బులు ఇచ్చి ఓటు తీసుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళు అక్కడ ఇక్కడ రిజిస్టర్ 2,000 రూపాయలు 2 సార్లు వస్తే, ఒకసారి 5,000 ఇస్తారు, 10,000 రూపాయలు 2 ఓట్లకి. ఓకే, ఒకటే రోజు లాస్ట్ టైం పడ్డది, అది ప్రాబ్లం అయిపోయింది. లాస్ట్ టైం 2024 ఎలక్షన్లో ఒకటే రోజు తెలంగాణ అండ్ ఆంధ్రాలో ఎలక్షన్ జరిగింది. ఆ రోజు చాలామంది ఓటేయలేకపోయారు అక్కడ ఇక్కడ. ఎనీవే 73 లక్షల మంది వాళ్ళ అన్కలెక్టబుల్ ఫామ్స్ అంటారు, వాళ్ళ కేటగరైజేషన్ ఎలక్షన్ కమిషన్. అదేంటి 3.3లో 73 లక్షలు పోతే 2.6 crore మిగులుతుంది. 2,60,00,000 మంది వీళ్ళు ఫామ్ ఫిలప్ చేసి ఇచ్చారు. గుడ్. ఇప్పుడు దాంట్లో అనామలీస్ వచ్చింది. ఆటోమేటిక్ వీళ్ళు డిజిటైజ్ చేస్తారు. అంటే సాయంత్రం కాగానే ఈ ఎస్ఐఆర్ ఫామ్ మీ దగ్గర తీసుకెళ్ళి డిజిటైజ్ చేస్తారు. దానికన్నా ముందు ఇంకొక క్లారిఫికేషన్, 2002లో మీరు ఓట్ వేశారంటే మీకు ప్రాబ్లం లేదు, మ్యాపింగ్ అయిపోతుంది. మీరు ఆ డీటెయిల్స్ ఫిలప్ చేస్తే మీరు ఎక్కడున్నారు, ఆ బూత్ నెంబరు, సీరియల్ నెంబర్ అన్నీ వేసేస్తే మీకు ఇప్పుడున్న దాంతో మీ లింక్ అయిపోతుంది. మీ కొడుకో కూతురు ఆ టైంలో ఓట్ వేయడానికి ఏజ్లో లేరు అనుకోండి, వాళ్ళు ఆ టైంలో 10 years 12 years లేకుంటే 15 సంవత్సరాలు ఉన్నారు, వాళ్ళు ఓట్ వేయలేరు. వాళ్ళది సపరేట్ మీతో లింక్ చేస్తారు. దే విల్ లింక్ ఇట్ విత్ యూ. పేరెంట్ అంటే మదర్ ఆర్ ఫాదర్తో లింక్ చేస్తారు వాళ్ళు. ఇది ప్రాసెస్, చాలా సింపుల్ ప్రాసెస్ యాక్చువల్, అంత కాంప్లికేటెడ్ కాదు. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే 2002లో జరిగిన ఎస్ఐఆర్లో చాలా మటుకు తప్పులు ఉన్నాయి, స్పెల్లింగ్స్. చాలామంది వాళ్ళ ఇనీషియల్స్ యూస్ చేస్తారు, కొంతమంది వాళ్ళ ఫుల్ నేమ్ యూస్ చేస్తారు. ఎలక్షన్ కమిషన్ మొత్తం తీసుకోలేదు ఆ టైంలో, కంప్యూటరైజేషన్ అంత హెవీ లేకుండే ఆ టైంలో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెరుకూరి అంజయ్య అని ఉంటుంది ఒక పేరు, సిహెచ్ అంజయ్య, ఓకే, సి అంజయ్య. ఇక్కడ సెకండ్ టైంకి వచ్చినప్పుడు 2024లో సి అంజయ్య అయిపోయింది. పేర్లు మ్యాచ్ కావట్లేదు. కానీ వాళ్ళ నాన్నగారి పేరు సేమ్ ఉంటుంది. ఒకసారి నాన్నగారి పేర్లు కూడా తప్పు ఉంటుంది, ఆయన ఇనీషియల్ తీసుకుంటారు, సెకండ్ టైం ఇనీషియల్ ఉండదు. ఈ కరెక్షన్స్ ఇప్పుడు జరిగింది ఎస్ఐఆర్లో చాలా మట్టుకు. ఇది ప్రతి 10 సంవత్సరాలు ఒకసారి చేయాల్సింది, చేయలేదు. 2010లో చేయాలంటే మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ ఉన్న టైంలో చేయలేదు. వెరీ ఆబ్వియస్ రీజన్ ఎందుకు చేయలేదు అనేది ఇదంతా బయటపడుతుండే ఆ టైంలో. 2014 ఎలక్షన్ కూడా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతుండే ఇంకా, కానీ మోదీ గారు గెలిచారు అప్పుడు 2014లో. ఇప్పుడు మిగిలిపోయిన 2.6 crores వాసుదేవన్ గారు. దీంట్లో 60 లక్షల మంది, 61.4